నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏ వ్యక్తి అయినా ముందు దేశ పౌరుడు తర్వాతే మతం బాల్య వివాహాల నిషేధ చట్టంపై తీర్పు సందర్భంగా కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి అవును మతం వర్గం జాతి కులం ఇలా అంశాలు ఏవైనా అవి దేశం తర్వాతే మనమంతా బాగుండాలంటే ముందు దేశం భద్రంగా ఉండాలి అందుకే మనమంతా నేషన్ ఫస్ట్ అని నినదించాలి కానీ కొన్ని మతాలకు చెందిన వారు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు దేశం కంటే తమ మతమే గొప్పదనే సంకుచిత భావంతో ఆలోచిస్తున్నారు మతాచారాలే తమకు ముఖ్యమని అందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ ఏకంగా రాజ్యాంగానికే సవాల్ విసురుతున్నారు కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా ఎదురు తిరిగిన సందర్భాలు కొక్కలలుగా ఉన్నాయి త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు విడాకులు తీసుకున్న మహిళలకు భరణం విషయంలో కావచ్చు ఇలా ముస్లిం మతానికి చెందిన ఆడవారి హక్కులపై రక్షణ కల్పించడాన్ని సహించని మత ఛాందసవాదులు బాల్య వివాహాల నిషేధిత చట్టాన్ని సైతం సవాల్ చేస్తూ న్యాయ సమీక్షకు వెళ్లారు దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు బాల్య వివాహ నిషేధ చట్టం అనేది మతంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుందని చెంప చెల్లు మనిపించేలా తీర్పిచ్చింది ఇక 2012 డిసెంబర్ 30న కేరళలోని పలక్కాడ్లో జరిగిన బాల్య వివాహంపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ పివి కున్హా కృష్ణన్ విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ముస్లిం బాలిక రజస్వల అయిన తర్వాత అంటే 15 ఏళ్ల వయసులో పెళ్లి చేయొచ్చని ఇది బాల్య వివాహం పరిధిలోకి రాదని దీనికి మతపరమైన హక్కు ఉందని ఆ బాలిక తండ్రితో పాటు పిటిషనర్లు వాదించారు దీనిపై తీర్పు చెబుతూ న్యాయమూర్తి సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు దశాబ్దాల క్రితం బాల్య వివాహాల నిషేధ చట్టం అమల్లోకి వచ్చినా కూడా దేశంలో ముఖ్యంగా ఆ వర్గంలో ఇంకా బాల్య వివాహాలు జరగడం అత్యంత బాధాకరమన్నారు మహమ్మదీయ చట్టాన్ని ఉటంకిస్తూ మతపరమైన హక్కు ఉందంటూ బాల్య వివాహాన్ని సమర్థించడంపై విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి తీర్పును చదువుతూ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 దేశంలోని పౌరులందరికీ వర్తిస్తుందని చెప్పారు ఒక వ్యక్తి మొదట భారతదేశానికి పౌరుడుగా ఉంటాడు ఆపై మాత్రమే అతనికి మతం వర్తిస్తుంది పౌరసత్వం మొదటిది మతం ద్వితీయమైనది కాబట్టి మతంతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి హిందూ ముస్లిం క్రిస్టియన్ పార్సీ అయినా ఇదే వర్తిస్తుంది అని తీర్పులో వెల్లడించారు ఈ సందర్భంగా చిన్న వయసులోనే జరిగే పెళ్లిళ్లతో కలిగే నష్టాలను ఏకరువు పెట్టారు బాలికల చదువు ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తాయని శిశు మరణాలు ప్రసూతి మరణాలతో పాటు గృహ హింసకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు బాల్య వివాహాలు అంతర్జాతీయ మానవ హక్కుల్ని సైతం ఉల్లంఘిస్తాయని న్యాయమూర్తి తన 37 పేజీల తీర్పులో వెల్లడించారు వాస్తవానికి ముస్లిం మతాచారాలు అన్ని మగాళ్లకు అనుకూలంగానే ఉంటాయి బుర్కా నుంచి మసీదులో ప్రార్థనల వరకు ఆడవారికి అనేక షరతులు బాల్య వివాహాల్లో బలయ్యేది బాలికలే ముస్లిం మగపిల్లలు ఎవరూ చిన్న వయసులో పెళ్లి చేసుకోరు డబ్బుకు ఆశపడో సామాజిక ఆర్థిక వెనుకబాటు వంటి ఇతర కారణాల చేతనో మెచ్యూరిటీ అయిన ముస్లిం అమ్మాయిలను అంగట్లో సరుకులుగా అమ్మిన ఘటనలు మన దేశంలో ఎన్నో కనిపిస్తాయి హైదరాబాద్ పాత బస్తీలో ఇలాంటి వివాహాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి కానీ బయటపడేవి కొన్ని మాత్రమే విదేశాలకు చెందిన బడా షేకులకు చిక్కిన అమాయకపు ముస్లిం అమ్మాయిల వ్యధలు ఎంత చెప్పుకున్నా తక్కువే అయినా వాటిని బయటికి రానివ్వకుండా ఏకంగా ఓ మాఫియానే నడుస్తుంది దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారని వేరే చెప్పక్కర్లేదు ఓ వ్యక్తి వికాసం వైపు ఎదుగుతున్న క్రమంలో దాన్ని అడ్డగించేది ఏదైనా వ్యతిరేకించాల్సిందే చిన్న వయసులో చదువుకోవడం తగిన వయసులో తోడును కలిగి ఉండడం అనేది సంఘ జీవన విధానం కానీ మతం చెప్పిందని మనుషులను బతకకుండానే నరకం చూపించడం రాక్షసత్వం దీన్ని ఏ దేవుడు క్షమించడు మరి ఈ కేరళ హైకోర్టు తీర్పును ముస్లిం సమాజం అంగీకరిస్తుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం ఎందుకంటే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాలన్న కోర్టు తీర్పును సైతం వ్యతిరేకించిన వారు బాల్య వివాహాలపై తీర్పును ఎలా స్వాగతిస్తారు సెక్యులర్ కోసం దేశ రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవడం తమ దాకా వస్తే మతాచారాలను వదిలివేయడం వారికి వెన్నెతో పెట్టిన విద్య అందుకే ఆ మతంలో మూఢ విశ్వాసాలకు మత పెద్దల ఛాందసవాలానికి బలవుతున్న వారికి రక్షణ కల్పించేందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏకైక పరిష్కారం మతం కంటే ముందు దేశం అని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి పౌర స్మృతిని గుర్తు చేస్తున్నాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చేందుకు ఎంతగానో శ్రమిస్తోంది యూసీసీ బిల్లుకు న్యాయస్థానం తీర్పు గట్టి బలాన్నిచ్చేటట్లుంది యూసీసీ త్వరలో అమలు కావాలని అలాగే కేరళ కోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్ జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం